టీవీకే అధినేత విజయ్ తమిళనాడులో ఎన్నికల శంఖారావం పూరించారు. 2026లో ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉంటాయన్నారు. కరూరు తొక్కేసలాట తర్వాత ఈరోడ్ జిల్లాలో భారీ ర్యాలీ చేపట్టారు విజయ్. అధికార డీఎంకే పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆయన. డీఎంకే దుష్ట శక్తి అని, టీవీకే ప్యూర్ శక్తి అంటూ పోల్చి చెప్పారు. 2026 నాటికి టీవీకేనే క్లీన్ అండ్ ప్యూర్ ఫోర్స్ గా నిలుస్తుందన్నారు. డీఎంకే ప్రభుత్వం విఫలమైందన్నారు విజయ్. నెరవేరని వాగ్దానాలు, అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. పసుపు సాంప్రదాయకంగా మంచిది అని, ఈ రోడ్ కూడా పసుపు పండించే పవిత్రమైన భూమిగా అభివర్ణించారు. ఈ రోడ్డులోని ప్రజలు చూపించిన విశ్వాసం తనకు అలాంటి బలాన్ని ఇస్తోందని అన్నారు. చాలా మంది కుట్రలను ఉపయోగించి దీన్ని ఎలా నాశనం చేయాలో ఆలోచిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు సామాజిక సంస్కర్త పెరియార్ను విజయ్ కొనియాడారు. ఈ రోడ్ ఉక్కు మనిషిగా పిలిచారు. పెరియార్ సైద్ధాంతిక పునాదిని ఇచ్చాడని అన్న ఎంజీఆర్ ఎన్నికల వ్యూహాలను అందించారని తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలిసారి టీవీకే పార్టీ ఎన్నికల కథన రంగంలోకి దిగుతోంది. అధికార పార్టీని ఢీకొట్టబోతోంది. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.